కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నటువంటి ఛానల్లో కవిత కేసీఆర్కి రాసినటువంటి లేఖ లీక్ అయింది. సో ఆ లీక్ అయినప్పుడు కవిత చేసిన ఆరోపణ ఏంది, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే లీక్ చేసిరు ఎవరు అని చెప్పి కవిత ఆరోపించింది. సో ఇప్పుడు మరి ఎవరు లీక్ చేసిరు, ఎవరేం చేసిరో అర్థం చేసుకోవచ్చు. బిగ్ టీవీ అంటే కాంగ్రెస్ పార్టీ హోల్ అండ్ సోల్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ కాదు, పర్టికులర్గా రేవంత్ రెడ్డి ఒక్కడిదే ఛానల్ అనే పేరు ఉన్నది. ఆయన ఒక్కడనే పైకెత్తుతూ ఉంటుంది, మంత్రులను కూడా తొక్కుతూ ఉంటుంది, మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద నెగిటివ్ వార్తలు వేస్తుంది అనే పేరున్నది. సో అట్లాంటి ఛానల్లో ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఇవన్నీ జరగడం చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. రీసెంట్గా కవిత ప్రజాభవన్కి వెళ్ళారు. అక్కడ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకైనా వెళ్ళారు. సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే పార్టీల వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళని పెద్ద లోపలికి రానివ్వరు, వీళ్ళేదన్నా ఆందోళన చేస్తారని ముందే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అసలు అటువైపు ఎవరిని రానియకుండా అడ్డుకుంటా ఉన్నారు. కాకపోతే కవిత అక్కడికి వెళ్ళడమే కాదు, అక్కడ ధర్నా కూడా చేసిరు. ప్రజాభవన్ ముందు ధర్నా కూడా చేసిరు. ఆమెను అంతవరకు రానిచ్చిర్రు, అక్కడ ఆమె ధర్నా కూడా చేసిరు ప్రజాభవన్ దగ్గర. సో దీంతో ఇంకా బలపడ్డాయి అనుమానాలు. ఎవరైనా ప్రజాభవన్కి వస్తున్నామని ప్రతిపక్షాల వాళ్ళు చెప్తే అసలు అటువైపు రాకుండా హౌస్ అరెస్ట్లు చేసి ఆపుతారు. కానీ కవితకు అక్కడి వరకు ఎంట్రీ ఎట్లా వచ్చింది, ఆమె అక్కడ ధర్నా కూడా ఎట్లా చేసింది, ధర్నా చేయడం వరకు కూడా ఎట్లా అనుమతి వచ్చింది ఆమెకు, ఎట్లా చేయనిచ్చారు అని ఇంకొక అనుమానం రేజ్ అయింది.